తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకైతే ఉచిత పెన్నుల పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికైతే చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు, అంటే ఏదైతే శివాలయం టెంపుల్ ప్రధాన అర్చకులు ఉన్నారో సురేష్ ఆత్మారాం గారు ఈ కార్యాచరణకైతే పూనుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం నుండి 35,000 పైచిలుకు పెన్నులు అయితే పంచడం జరిగింది. ఇందులో నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఎస్ఎస్సి రాయబోయే విద్యార్థులకైతే ఉచిత పెన్నులు పంపించేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఈసారి 1,00,000 పెన్నులు అందించేందుకైతే సిద్ధంగా అంటున్నారు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ చైర్మన్ ఉట్కూరి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఏంటి అనే విషయాన్ని పూర్తిగా చెప్పండి. అంటే పెన్నులు పంచాలనే ఆలోచన రావడం చాలా మంచి పని. అంటే చాలామంది పెన్నులు కొనుక్కోలేని పరిస్థితి ఉన్న విద్యార్థులు కూడా ఉన్నారు. అలాంటిది పెన్నులు పంచడం అనే కార్యక్రమం చాలా మంచిది. ఇది ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరితో స్టార్ట్ అయింది, అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇచ్చారు, ఫ్యూచర్లో ఇది ఎలా ఉండబోతుంది? నమస్కారం అండి, నా పేరు ఉట్కూరి శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో ఉన్న శ్రీనివాసులందరినీ ఏకం చేస్తూ దాదాపు 36,000 మంది శ్రీనివాసుల్ని నేను ఏకం చేసి గత అక్టోబర్లో ప్రపంచ రికార్డు కూడా మాకు వచ్చింది మేము చేసే సేవా కార్యక్రమాలకు. అయితే గత 2 సంవత్సరాల క్రితం సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు గురూజీ చిలుకూరు బాలాజీ శివాలయంలో ప్రధాన అర్చకులు, వాళ్ళు కొండగట్టు గిరిప్రదక్షిణ ప్రారంభించారు 3 సంవత్సరాల క్రితం. మేము కూడా శ్రీనివాసులు ఒక 40-50 మంది మొదట్లో పోయాం గిరిప్రదక్షిణ చూద్దామని. అయితే మేము చేసే కార్యక్రమాలు గురువుగారికి చెప్పడం వల్ల ఆయన కూడా మాకు ఏం చెప్పారంటే, శ్రీనివాసం మరి మీరు ఇట్లా నేను ఒక మహాసంకల్పంతో సోల్జర్కి గన్ను స్టూడెంట్కి పెన్ను అనే నినాదంతో బాసర్లో పూజ చేసినటువంటి పెన్నులు గత 10 సంవత్సరాల నుంచి నేను 1 కోటి పైగా పెన్నులు పంచడం జరిగింది ఉచితంగా. సో మీ ద్వారా, అంటే మీరు సహాయం చేస్తే మీ ద్వారా ఈ పెన్నులు పంచాలనే సంకల్పాన్ని తీసుకుంటున్నా, మీరు సహకరిస్తా అని చెప్పారు. ఆ రోజే గురువుగారికి మాట ఇచ్చాం. గత సంవత్సరం మార్చి నెలలో దాదాపు 40,000 పెన్నులు మేము పంచడం జరిగింది. ఈ సంవత్సరం ఎప్పటి నుండి స్టడీ చేశారు, ఎన్ని పెన్నులు పంచాలనే లక్ష్యం ఉంది, పెన్నులైనా ప్యాడ్లు కూడా ఇచ్చే అవకాశం ఉండాలి ఇంకా? అయితే ఈ సంవత్సరం మేము గత 3 రోజుల కిందనే పెన్నులు ప్రారంభించాం. ఆల్రెడీ కరీంనగర్ 4-5 గవర్నమెంట్ స్కూళ్ళలో పంచుతున్నాం. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలోకే మేము ఇస్తున్నాం పెన్నులు. దాదాపు ఈ సంవత్సరం 1,00,000 పెన్నులు పంచాలనే లక్ష్యంతో గురువుగారికి మాట ఇచ్చాం. ఇప్పటికే మేము ఈ 3 రోజులలోనే 5,000 పెన్నులు పంచడం జరిగింది. నిన్న మీ సమక్షంలోనే దాదాపు ఒక 4,000 పెన్నులు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక ప్లేస్లో రామ్నగర్లో మీట్ అవుతున్నారంటే, అక్కడ ఇజగిరి శ్రీనివాస్ గారు, పొన్నం శ్రీనివాస్ గారు మేము వెళ్ళి దాదాపు ఒక 4,500 పెన్నులు ఆ ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది. సో ఇప్పుడు మేము 1,00,000 పెన్నులు పంచాలనే ఉద్దేశంతో వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే, మేము ఈసారి అయితే పెన్నులు మాత్రమే పంచుతున్నాం. ఎవరైనా దాతలు వస్తే ఆయా వెనుకబడిన స్కూల్లో, ఏమన్నా ప్రభుత్వ పాఠశాలలో వెనుకబడిన స్కూళ్ళలో పెన్స్ కానీ, పెన్స్తో పాటు ప్యాడ్లు, ఇంకేమైనా స్కూల్ బ్యాగ్స్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాం. దానికి ఎవరైనా దాతలు సహకరిస్తే తప్పకుండా ఇస్తాం. శ్రీనివాసుడు ఒక దైవ కార్యక్రమం లాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి శ్రీనివాసుడు కనీసం ఒక 4 స్కూళ్ళల్లో వెళ్ళి ఇవ్వాలనే లక్ష్యం తీసుకొని దాదాపు మా 36,000 మంది శ్రీనివాసులు కూడా దీనికి సపోర్ట్ చేస్తామన్నారు. ప్రతిరోజు వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నాం. మీ ఊర్లో ఉన్న స్కూల్కి వెళ్ళి, మీరు చదువుకున్న స్కూల్కి వెళ్ళి మేము ఇచ్చే పెన్నులు మీరు ఉచితంగా వాళ్ళకి ఇవ్వండి, ఇచ్చి ఒక ఫోటో తీసి మాకు పెట్టండి అని చెప్తున్నాం. అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు విద్యార్థులు ముఖ్యంగా, అంటే మనం పెన్నులు ఇచ్చినప్పుడు వాళ్ళ సంతోషం? అంటే గురుగారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు స్కూళ్ళలో ఎలాంటి, మన టెంపుల్లలో యాక్చువల్ ఎలాంటి ఈ విద్యార్థులకు ఒక మోటివేషన్ చేసే సిస్టమ్ అనేది లేదు గురుగారి దృష్టిలో. సో ఈరోజు బాలలు రేపటి పౌరులు అన్నట్టుగా ఆయన ఒక మంచి మెసేజ్ తోటి పిల్లల్ని, ఈరోజు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాస్కు యాక్టివ్ అవుతున్నారు, రీల్స్ అని అవన్నీ ఇవన్నీ చూసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళు మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలనే లక్ష్యంతో గురువు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సోల్జర్ కు గన్ను విద్యార్థులకు ఒక నినాదంతో సురేష్ ఆత్మారాం గారి యొక్క స్పెషల్ మోటో, సోల్జర్ కి గన్ను స్టూడెంట్ కి పెన్ అనే నినాదంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంటే మేము ఏం చేస్తున్నాం అంటే, ప్రతి మండలంలో ఉన్న శ్రీనివాసులను యాక్టివ్ చేసి అక్కడ నుంచి గ్రామ స్థాయిలో వాళ్ళ నియర్ ఉన్న స్కూళ్ళకి వాళ్ళే వెళ్ళి స్వయంగా వెళ్ళి ఇచ్చేలాగా దీని ఒక దైవ కార్యక్రమం లాగానే మా శ్రీనివాసులు ముందుకు తీసుకెళ్ళి. వీటితో పాటు అంటే ప్రతిభకు పట్టాభిషేకం అంటే ఇప్పుడు ఈ మనకు మార్చి 15 నుంచి అనుకుంటా నెక్స్ట్ మంత్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మేము గత సంవత్సరం కూడా ఇజగిరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 10th లో మండల టాపర్స్ అందరినీ పిలిచి ఒక 130 మంది స్టూడెంట్స్ని ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమం చేసి ఒక ప్లేస్లో దాదాపు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, తర్వాత హెడ్ మాస్టర్స్, టీచర్స్ అందరినీ తీసుకొచ్చి మంచి మోటివేషన్, అంటే ఇంతవరకు మీరు గ్రామ స్థాయిలో తల్లిదండ్రుల వద్దనే చదువుకొని ఉన్నారు, ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ అంటే కాలేజీలకు వెళ్ళడం, పక్క ఊర్లోకి లేదా సిటీలోకి వెళ్ళి చదువుకుంటారు కాబట్టి
ఎలా ఉంటుంది మీకు అక్కడ సిచ్యువేషన్, మీ స్టడీస్ ఎలా చేసుకోవాలి అని మోటివేట్ చేస్తూ మేము కార్యక్రమం చేసి వాళ్ళకు ఒక మెడల్, ఒక సర్టిఫికెట్ ఇచ్చి మన సురేష్ ఆత్మారావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఫైనల్గా దీని అంతిమ లక్ష్యం ఏంటిది? పెన్నులు ఇవ్వడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఇస్తారా, రానున్న రోజుల్లో ప్రైవేట్ పిల్లలకు కూడా ఇచ్చే అవకాశాలు? గురుగారు ఆశయం అయితే ప్రభుత్వ పాఠశాల, ఎందుకంటే చాలా వెనుకబడినది. మాది స్పెషల్ మోటో శ్రీనివాసులు ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ పెంచాలి. దాన్ని మేము గురువుగారి దగ్గరికి చెప్పాము. అంటే గురుగారు మేము ఇట్లా మనకి ఏంటంటే ఎక్కడో దూరం వెళ్ళి లక్షల్లో ఫీజు కట్టలేని చదువుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లో మనకాన్నే మంచి, ఇప్పుడు మీరు చూస్తే చాలా బాగున్నాయి. ఇప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ ప్రైవేట్ స్కూల్లో మించినట్టుగా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయి. నాకు చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు. ఒక్కొక్క స్కూల్కి వెళ్తే ఆశ్చర్యం వేస్తుంది. మనం చదువుకున్నప్పటికీ ఇప్పుడు చాలా సిస్టమ్ మారింది. అన్ని కంప్యూటర్స్, టచ్ స్క్రీన్స్ ఉన్నాయి ఒక్కొక్క స్కూల్లో. మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో మన ఊర్లోనే మనం చదువుకోవాలి, మన పిల్లలు మన మన గ్రామంలోనే ఉన్న స్కూల్లో చదువుకోవాలనే నినాదంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. సోల్జర్కు గన్ను, విద్యార్థికి పెన్ను అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నాము. ప్రభుత్వ స్కూళ్ళల్లో విద్యార్థులను స్ట్రెంత్ను పెంచడానికి మంచి ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తారు. రాసిన పాస్ అయిన వారికి కూడా తర్వాత ప్రతిభకు పట్టాభిషేకం అనే మరొక కార్యక్రమం చేసి శాలువతో పెన్నులు బావుకరతో పాటు ఒక శాలువకు దాని మెమోటోకు కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్తున్న ఏది ఏమైనప్పటికీ ఒక ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి ఇలాంటి పెన్నులు పంపించేయడం అనేది మంచి కార్యక్రమం. దీనికి ఛాలెంజ్గా తీసుకున్న సురేష్ ఆత్మారావు సార్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ పెన్నుల పంపిణీ అనేది ప్రతి ఇయర్ కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరిస్తే ప్యాడ్లతో పెన్నులు, అలాగే స్కూల్ బ్యాగ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. శ్రీనివాస్ లోకేటి, కరీంనగర్.